వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఇందులో ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ 30 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 5 సెకండ్లో రైట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోండి. An economy which does not have any relation with the rest of the world is known as. మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ఎకానమీని ఏమంటాము? మిక్స్డ్ ఎకానమీ, ఓపెన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ. And the right answer is closed economy. మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీ అంటాము. In which year the soil health card scheme is originally launched by the Government of India? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒరిజినల్గా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని ఏ ఇయర్లో లాంచ్ చేసింది? 2006-7, 2007-8, 2008-9, 2011-12. And the right answer is 2006-2007. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒరిజినల్గా 2006-7లో లాంచ్ చేసింది. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ ఫిషరీస్ సెక్టార్ ఇన్ ఇండియా. ఇండియాలోని ఫిషరీస్ సెక్టార్ గురించి కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. Government of India has extended the facility of Kisan Credit Card also to fisheries farmers. And the correct statement is actually both the statements are correct. వరల్డ్లోనే ఇండియా ఫిష్ ప్రొడక్షన్లో సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఫిషరీస్ ఫార్మర్స్కి ఎక్స్టెండ్ చేసింది. Which sector has the largest contribution in the GDP? జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్న సెక్టార్ ఏది? టెక్నాలజీ సెక్టార్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్. And the right answer is టెరిటరీ సెక్టార్. జీడిపిలో టెరిటరీ సెక్టార్కి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది. In terms of economics, the recession occurs 2 times with a small gap in between is known as. చిన్న గ్యాప్తో రెసిషన్ 2 times సంభవిస్తే దాన్ని ఎకనామిక్ టర్మ్స్లో ఏమంటారు? డబుల్ డిఫ్లేషన్, డీప్ రెసిషన్, డిఫ్లేషన్, డబుల్ డిప్ రెసిషన్. And the right answer is deep recession. With small gap రెసిషన్ 2 times సంభవిస్తే దాన్ని ఎకనామిక్ టర్మ్స్లో డీప్ రెసిషన్ అంటారు. వాట్ ఈజ్ నిఫ్టీ? నిఫ్టీ అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫ్ కమోడిటీస్, ఫర్టిలైజర్ ట్యాక్స్, షేర్ ప్రైస్ ఇండెక్స్ ఆన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, నన్ ఆఫ్ ది అబవ్. And the right answer is share price index on national stock exchange. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ ప్రైస్ ఇండెక్స్ని నిఫ్టీ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ విల్ బి కెప్ట్ అవుట్ సైడ్ ది జిఎస్టీ? కింది వాటిలో దేనిని జిఎస్టీలో ఇన్వాల్వ్ చేయరు? ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, పెట్రోలియం ప్రోడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మెడిసిన్స్. And the right answer is alcohol for human consumption. హ్యూమన్ కన్సంప్ చేసే ఆల్కహాల్ని జిఎస్టీలో ఇన్వాల్వ్ చేయరు. Who is the current vice chairman of నీతి ఆయోగ్ as in 2022 May 1st? నీతి ఆయోగ్కి ప్రెసెంట్ వైస్ చైర్మన్గా ఉన్నది ఎవరు? రాజీవ్ కుమార్, సుమన్ బెర్రీ, అమితాబ్ కాంత్, వికే సరస్వత్. And the right answer is సుమన్ బెర్రీ. 2022 May 1st నుండి నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా సుమన్ బెర్రీ గారు ఉన్నారు.
Which of the following agencies of Indian government implements the price support scheme? కింది వాటిలో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏంటి? FCI, NAFED, అగ్రికల్చర్ ప్రైసింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా, నన్ ఆఫ్ ది అబోవ్. And the right answer is NAFED. ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీ అయిన NAFED అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇన్ ఇండియా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్. ఇండియాలో ఎక్కువ వర్కర్స్ ఎందులో ఉంటారు? ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, టీ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ. And the right answer is textile industry. ఇండియాలో ఎక్కువగా వర్కర్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉంటారు. The situation with increasing unemployment and inflation is termed as. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యే సిచ్యువేషన్ని ఏమంటారు? హైపర్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్, రిఫ్లేషన్. And the right answer is stagflation. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ సిట్యుయేషన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాంకర్స్ చెక్? కింది వాటిలో బ్యాంకర్స్ చెక్ అని దేనిని అంటారు? ఫిక్స్డ్ డిపాజిట్, డెబిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్. And the right answer is demand draft. బ్యాంకర్స్ చెక్ అని డిమాండ్ డ్రాఫ్ట్ని అంటారు. What percent of money will go into states' share of taxes and duties as per the Union Budget 2022 to 2023? యూనియన్ బడ్జెట్ 2022 to 2023 ప్రకారం ఎంత పర్సెంట్ మనీ స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్లోకి వెళ్తాయి? 17%, 20%, 15%, 9%. And the right answer is 17%. యూనియన్ బడ్జెట్ 2022 to 2023 ప్రకారం స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్లోకి 17% మనీ వెళ్తాయి. విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్? ఇండియాలో ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏది? ASLV, SLV-3, GSLV, నన్ ఆఫ్ ది అబోవ్. And the right answer is SLV-3. ఇండియాలో SLV-3 ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. 20-point program was launched in the year. 20-point program ఏ ఇయర్లో లాంచ్ అయింది? 1965, 1975, 1980, 1977. And the right answer is 1980. 20-point ప్రోగ్రామ్ని 1980లో లాంచ్ చేశారు. Who estimated national income in India first? ఇండియాలో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసిందెవరు? DR గాడ్గిల్, VKRV రావ్, RC దత్, దాదాభాయ్ నౌరోజీ. And the right answer is దాదాభాయ్ నౌరోజీ. ఇండియాలో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ని దాదాభాయ్ నౌరోజీ గారు ఎస్టిమేట్ చేశారు. The sweet revolution is related to. స్వీట్ రెవల్యూషన్ దేనికి రిలేట్ అయి ఉంది? మిల్క్, హనీ, ఆయిల్ సీడ్, ఫుడ్ గ్రెయిన్. And the right answer is honey. ఇండియన్ గవర్నమెంట్ క్వాలిటీ హనీ ప్రొడక్షన్ కోసమని స్వీట్ రెవల్యూషన్ని ఇనిషియేట్ చేసింది. వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ ప్రొడక్షన్? ప్రొడక్షన్కి 3 pillars ఏంటి? ల్యాండ్ మార్కెట్ లేబర్, ల్యాండ్ లేబర్ క్యాపిటల్,
market capital labor, capital land market. And the right answer is land labor capital. ప్రొడక్షన్ కి ల్యాండ్ లేబర్ అండ్ క్యాపిటల్ 3 పిల్లర్స్ గా ఉన్నాయి. బడ్జెట్ డివిజన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్? ఫినాన్స్ మినిస్ట్రీలోని ఏ డిపార్ట్మెంట్లో బడ్జెట్ డివిజన్ ఉంటుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్. And the right answer is Department of Economic Affairs. ఫినాన్స్ మినిస్ట్రీలోని ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో బడ్జెట్ డివిజన్ ఉంటుంది. పంచశీల్ అగ్రిమెంట్ వాజ్ అనౌన్స్డ్ బై. పంచశీల్ అగ్రిమెంట్ ఎవరు అనౌన్స్ చేశారు? లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. And the right answer is జవహర్లాల్ నెహ్రూ. పంచశీల్ అగ్రిమెంట్ని జవహర్లాల్ నెహ్రూ గారు అనౌన్స్ చేశారు. విచ్ వన్ ఈస్ ది కాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్ ఏంటి? రైజింగ్ ప్రైసెస్, ఇంక్రీజింగ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, డిఫెక్టివ్ మానిటరీ పాలసీ, డిఫెక్టివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. And the right answer is defective educational system. ఇండియాలో ఉన్న డిఫెక్టివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్లనే మనం అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేస్తున్నాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ మెథడ్ టు మెజర్ ద నేషనల్ ఇన్కమ్? ఏ మెథడ్ ద్వారా నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేస్తారు? ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. And the right answer is all of the above. నేషనల్ ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ప్రోడక్ట్ మెథడ్ ద్వారా మెజర్ చేస్తారు. విచ్ సెక్టార్ ఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ? ఏ సెక్టార్ ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్గా ఉంది? అగ్రికల్చర్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, టూరిజం సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్. And the right answer is agriculture sector. ఇండియన్ ఎకానమీకి అగ్రికల్చర్ సెక్టార్ బ్యాక్ బోన్గా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ వాట్? లైఫ్ ఇన్సూరెన్స్ ఏ సెక్టార్ కిందకి వస్తుంది? ప్రైమరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, సెకండరీ సెక్టార్, నన్ ఆఫ్ ది అబోవ్. And the right answer is service sector. Life insurance is a service sector. Currency issued by RBI and also by Government of India is called as. RBI and Government of India issue చేసే కరెన్సీని ఏమంటారు? ఆక్షన్ టెండర్, బాండ్ టెండర్, లీగల్ టెండర్, ట్రేడ్ టెండర్. And the right answer is legal tender. RBI and Government of India ఇష్యూ చేసే కరెన్సీని లీగల్ టెండర్ అంటారు. వాట్ ఈస్ ది యానిమల్ ఆన్ ది ఇన్సిగ్నియా ఆఫ్ ది RBI? RBI లోగో మీద ఉండే యానిమల్ ఏంటి? టైగర్, లయన్, బుల్, ప్యాంథర్. And the right answer is tiger. RBI ఇన్సిగ్నియా మీద టైగర్ సింబల్ ఉంటుంది. How many times Nirmala Sitharaman has presented the budget in Parliament from 2022 to 2023? 2022 నుండి 2023 వరకు నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రజెంట్ చేసింది? 2 times, 3 times, 4 times, 5 times. And the right answer is 4 times. 2022 నుండి 2023 వరకు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో 4 times బడ్జెట్ ప్రజెంట్ చేశారు. Which one of the following is correctly matched?
కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది ఏంటి? రెయిన్బో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ, బ్లూ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిషరీస్, ఎల్లో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, వైట్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు పొటాటో. And the right answer is blue revolution is related to fisheries. గ్రీన్, బ్లూ, వైట్, పింక్, గోల్డ్, సిల్వర్, గ్రే, రౌండ్ అన్ని రెవల్యూషన్స్ రెయిన్బో రెవల్యూషన్ కిందకి వస్తాయి. బ్లూ రెవల్యూషన్ ఫిషరీస్కి రిలేట్ అయి ఉంది. ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ సీడ్స్కి రిలేట్ అయి ఉంది. వైట్ రెవల్యూషన్ మిల్క్కి రిలేట్ అయి ఉంది. పింక్ రెవల్యూషన్ మీట్కి రిలేట్ అయి ఉంది. గ్రే రెవల్యూషన్ ఫర్టిలైజర్స్కి రిలేట్ అయి ఉంది. గ్రీన్ రెవల్యూషన్ ఫుడ్ గ్రెయిన్స్కి రిలేట్ అయి ఉంది. గోల్డ్ రెవల్యూషన్ ఫ్రూట్స్కి రిలేట్ అయి ఉంది. సిల్వర్ రెవల్యూషన్ ఎగ్స్కి రిలేట్ అయి ఉంది. అండ్ రౌండ్ రెవల్యూషన్ పొటాటోకి రిలేట్ అయి ఉంది. ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా వాస్. ఇండియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్ ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, ట్రేడర్స్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. And the right answer is Bank of Hindustan. ఇండియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. వాట్ ఈస్ ద నేషనల్ మోటో ఆఫ్ ఇండియా? ఇండియా నేషనల్ మోటో ఏంటి? ఆత్మనిర్భర్ భారత్, వందే మాతరం, జై హింద్, సత్యమేవ జయతే. And the right answer is సత్యమేవ జయతే. ఇండియన్ నేషనల్ మోటో ఈజ్ సత్యమేవ జయతే. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బిఫోర్ యూ లీవ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి.